అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది. మనము దాదాపు 1000 మందిని బలిదానం తీసుకొని మనం ప్రత్యేక తెలంగాణను మనం సాధించుకోవడం జరిగింది. దానికి అందరి కృషి, భారతీయ జనతా పార్టీ కృషి ఉన్నది. ప్రజలందరూ కూడా, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా, రైతులు, కర్షకులు, కార్మికులు, ప్రతి ఒక్కరు కూడా దానికి బాధ్యత వహించి ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు వాగ్దానాలతో అధికారం వచ్చింది. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పింది, ప్రాజెక్టులు కడతా అని చెప్పింది, నిరుద్యోగ సమస్యను తీసేస్తా అని చెప్పింది, కేజీ టు పీజీ ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్య ఇస్తా అని చెప్పింది, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా ఇవన్నీ? ఎవరికైనా వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మీకు ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికన్నా? పూర్తిగా కుటుంబ పాలన సాగించి అవినీతికి పాల్పడుతూ 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల అప్పులు చేసేసి తెలంగాణను అప్పుల తెలంగాణగా తీర్చిందంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని పూర్తిగా ఈ మద్యం కుంభకోణంలో బిడ్డ ఇరుక్కుపోయి ఈరోజు జైల్లో ఉన్నదంటే ఎంత అవినీతి చేసిందో మీ అందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు పూర్తిగా అప్పుల కుప్పగా మార్చేసి తెలంగాణలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు తిండికి లేక ఎంతో మంది నిరుపేదలు కష్టాల పాలవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు. పూర్తిగా వారి యొక్క కుటుంబ పాలన సాగించి అవినీతితో కోట్లు గడించడం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చింది తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు 10 సంవత్సరాల దేశంలో అధికారంలో ఉండి దాదాపు 17 లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగింది. 17 లక్షల కోట్ల అప్పులు చేసేసి కుంభకోణాలు దాదాపు 12 లక్షల కోట్ల కుంభకోణాలు చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇది పూర్తిగా అవినీతి ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకోవడం జరిగింది. భారతదేశము అధోగతి పాలైపోయింది. భారతదేశం అధోగతి పాలైన పరిస్థితులలో